ఉషోదయ కాలనీలో ఏర్పాటు చేసిన చూడముచ్చటైన, సుందరమైన వినాయక ఉత్సవ విగ్రహాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చీకటైపోయింది. ఇప్పుడే పూజ గూడా పూర్తయింది. ప్రసాదాలందరూ గూడా స్వీకరిస్తున్నారు. చాలా ముచ్చటగా ఉన్నారు స్వామివారు ఇక్కడ చూడటానికి. వినాయకుడికి ఇష్టమైనటువంటి అన్ని రకాల పళ్ళు, మొక్కలు, ఆకులు, గరికలు, చెరుకు గడలు, అరిటాకులు అన్నీ కూడా స్వామివారి ముందు ఏర్పాటు చేశారు. స్వామివారి పక్కన ఏర్పాటు చేశారు. మెడలో పూలమాల వేసి చాలా అందంగా తీర్చిదిద్దారు స్వామివారి మండపం మొత్తాన్ని కూడా. చూడండి చాలా బాగా ఉంది చూడటానికైతే. ఇక్కడ అందరూ గూడా ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. చీకటైపోయింది. చాలా చీకటైతే అయిపోయింది నేనొచ్చే సమయానికి ఇక్కడికి. ఈరోజు ఇదే చివరి వీడియో స్వామివారిది. మన శత వినాయక దర్శనం ప్రోగ్రాంలో చూడండి స్వామివారి ముందు పాదాల దగ్గర చాలా రకాల చిన్న చిన్న వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలనైతే తీసుకొచ్చి ఉంచారు భక్తులు. వారందరి విగ్రహాలను కూడా నిమజ్జనం రోజు స్వామివారితో పాటు ఈ చిన్న వినాయక ఉత్సవ విగ్రహాలను కూడా తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తారు. చూడండి స్వామివారి రూపం అయితే ఎంత సుందరంగా, అందంగా జింక వాహనంపై కూర్చొనున్న తెల్ల వినాయక ఉత్సవ విగ్రహాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ ఉషోదయ కాలనీ బైపాస్‌కు దగ్గరలో తిరుచానూరులో ఉంది. ఇక్కడ భక్తులందరూ చాలా ఉల్లాసంగా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. వీధి మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. వీధి మొత్తం ఇక్కడే ఉండి స్వామికి పూజ నిర్వహించి చాలా కోలాహలంగా, సందడిగా ఒకరినొకరు పాటలు, ఆటలు ఆడుకుంటూ అలాగే శ్లోకాలు కూడా చదువుకుంటూ మంచిగా స్వామివారికి ఇక్కడ పూజలు చేస్తున్నారు. స్వామివారిని చూశారు కదా! మీరు కూడా మీకున్న సమస్యలన్నీ స్వామివారికి చెప్పుకొని మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి, మీ విఘ్నాలన్నీ తొలగిపోయి అందరికీ మంచి చేకూరాలని, మీ జీవితంలో నెక్స్ట్ ఇయర్ మరింత మంచి శుభాలు జరగాలని మీరు కూడా స్వామివారిని అయితే కోరుకోండి. చూశారు కదా! ఉషోదయ కాలనీ వినాయక స్వామివారిని జింకపై కూర్చొనున్న తెల్లటి వినాయకోత్సవ విగ్రహాన్ని నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.